బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ భవన్లో బీసీ ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనపై చర్చిస్తున్నారు. సమావేశం తర్వాత ఈ అంశంలో బీఆర్ఎస్ ఉద్యమ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వే తప్పుల తడకాని ఆరోపిస్తోంది బీఆర్ఎస్. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్లాన్ చేస్తోంది. తెలంగాణ భవన్లో బీసీ ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. కీలక నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు మాజీ మంత్రి కేటీఆర్. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనపై ఈ అంశంలో చర్చిస్తున్నారు. సమావేశం తర్వాత ఈ అంశంలో బీఆర్ఎస్ ఉద్యమ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వే తప్పుల తడకాని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్లాన్ చేస్తోంది. టీవీ9 ప్రతినిధి ఎలెందర్ తో మాట్లాడదాం. ఎలెందర్, సమావేశం ప్రారంభమైందా? ఎవరెవరు హాజరయ్యారు ఈ సమావేశానికి? ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? ఉద్యమ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? రైట్, తెలంగాణ భవన్లో కొద్దిసేపటి క్రితమే ఇటు కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో బీసీ ముఖ్య నేతలంతా కూడా సమావేశమయ్యారు. దాదాపుగా ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్న ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీసీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్లు, మాజీ ఎంపీలు, బీసీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. పూర్తిగా ఇటీవల అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణనకు సంబంధించినటువంటి రిపోర్ట్ ఏదైతే ప్రవేశపెట్టిందో ఆ అంశానికి సంబంధించి ముందు నుంచి కూడా ఆ రిపోర్ట్ అంతా కూడా తప్పులు తడకగా ఉందని ఆరోపిస్తున్నటువంటి బీఆర్ఎస్ ఆ అంశం పైన నెక్స్ట్ లెవెల్లో ఏం చేయాలి అనే అంశాలకు సంబంధించి కూడా దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా మరికొన్ని రోజుల్లోనే ఎన్నికలు రాబోతున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి అనే అంశాలకు సంబంధించి చూచాయగా ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ 42% తప్పకుండా బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనే అంశాలకు సంబంధించి కూడా ఆ అంశాన్ని లేవనెత్తి ఆ ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా ఈ రెండు అంశాలపైన కూడా బీసీ నేతలతో మాట్లాడుతున్నారు, దిశానిర్దేశం చేయనున్నారు. పూర్తి స్థాయిలో ఈ అంశం పైన గ్రౌండ్ లెవెల్లో, క్షేత్రస్థాయిలో కూడా పోరాటానికి సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి ఎట్లాగైనా 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించే అంశం పైన పోరాటం చేయాలి. అదేవిధంగా ఇటీవల ప్రకటించినటువంటి రిపోర్ట్ ఇచ్చినటువంటి కులగణన సర్వే ఏదైతే ఉందో దాంట్లో పూర్తిగా సర్వే రిపోర్ట్ అంతా కూడా తప్పులు తడకగా ఉంది. బీసీ జనాభా అంతా కూడా పూర్తిగా తగ్గిపోయింది అనేది ముందు నుంచి బీఆర్ఎస్ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో స్థానిక సంస్థలకు వెళ్ళాలంటే తప్పకుండా మరోసారి ఈ సర్వే చేసి మంచి రిపోర్ట్తో, పూర్తి డెడికేషన్ రిపోర్ట్తో ఎన్నికలకు వెళ్ళాలి. అప్పటి వరకు ఎన్నికలకు సంబంధించినటువంటి వాయిదా వేయాలనే అంశాలు కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ బీసీ ముఖ్య నాయకులంతా కూడా సమావేశమయ్యారు. ఇప్పుడు కేటీఆర్ అధ్యక్షతన దీనికి సంబంధించి ఒక దిశానిర్దేశం అయితే ఈ అంశం పైన చేరున్నారు. పూర్తి స్థాయిలో ఈ అంశం పైన క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో కూడా ఒక పోరుబాటకు సిద్ధమయ్యే విధంగా కూడా బీసీలకు సంబంధించి ఒక బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసి నిరసన కార్యక్రమాన్ని, అదేవిధంగా క్షేత్రస్థాయి నుంచి ప్రజల నుంచి కూడా ఈ ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చే విధంగా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయానికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు. ఏదైతే ఆ ఎలక్షన్ల ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అనేది ఏదైతే చేసిందో, అదేవిధంగా బీసీలకు సంబంధించి హామీలు ఏవైతే ఇచ్చిందో అంశాలకు సంబంధించి అన్నిటి అంశాలని కూడా క్రోడీకరించి ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చే విధంగా ఒక దిశానిర్దేశం చేయనున్నారు కేటీఆర్. దీనికి సంబంధించి ఒక 1-2 అవర్స్ తర్వాత ఏం అంశాలు అంటే ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయి, ఎలాంటి దిశానిర్దేశం చేశారనే అంశాలకు సంబంధించి కూడా బీసీ నేతలు కూడా మీడియాతో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ ఎలెందర్.